అంకుల్, నేను ఒకసారి లక్ష్మి గారితో మాట్లాడవచ్చా? తప్పకుండా సంజయ్, లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి. ఇక్కడ కాదు, ఇప్పుడు కాదు. మరి మీరు పర్మిషన్ ఇస్తే లక్ష్మి గారిని ఈవినింగ్ డిన్నర్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అక్కడైతే కాస్త మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. తన మనసులో ఏముందో నేను కూడా తెలుసుకోవచ్చు. ఇద్దరికీ ఓకే అయితే మా ఫ్యూచర్ గురించి ప్లాన్ కూడా చేసుకోవచ్చు. ఓ, డిన్నర్కి తీసుకెళ్తావా? మంచిది మంచిది, దాంట్లో ఏముంది. మాట్లాడేదేదో ఇక్కడే మాట్లాడొచ్చు కదా, దానికి స్పెషల్ మీటింగ్లు అవసరమా? వాళ్ళు స్పెషల్ మీటింగ్ పెట్టుకుంటే నీకు ప్రాబ్లం ఏంటి మిత్రా? నువ్వెందుకు అంత కంగారు పడిపోతున్నావు? నువ్వెందుకు అంత టెన్షన్ తీసుకుంటున్నావు? అంటే ఇప్పుడే కదా పరిచయం అయ్యారు, ఇంతలోనే లంచ్లు డిన్నర్లు ఎందుకని. మరేం పర్లేదురా, చేసుకోబోయేవాడే కదా, సరదాగా డిన్నర్కి తీసుకెళ్లడంలో తప్పేం లేదులే. సంజయ్, ఈవినింగ్ లక్ష్మి వస్తుంది, సరదాగా డిన్నర్ చేస్తూ మాట్లాడుకోండి, సరేనా? షూర్ అంకుల్. జయదేవ్, మాకైతే లక్ష్మి చాలా బాగా నచ్చింది. ఇక వీళ్ళిద్దరూ కూడా డిస్కస్ చేసుకుని ఓకే చెప్పేస్తే పెళ్లి గురించి కూడా ఒక నిర్ణయం తీసుకోవచ్చు. తప్పకుండా వీరభద్ర. సరే అండి, ఇక మేము వెళ్ళొస్తాము. మంచిదమ్మా. ముందు గడపందు చూసుకో. థ్యాంక్ యూ బ్రో. అక్క రా. అమ్మయ్యా, నాకున్న గండం ఇంత త్వరగా పక్కకి తప్పుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు ఆంటీ. ఈ లక్ష్మికి ఆ సంజయ్కి పెళ్ళయి వెళ్ళిపోతే ఇక నాకు మిత్రకి మధ్యలో ఎవ్వరూ ఉండరు. ఏంటి మావయ్య గారు ఇదంతా? పెళ్లి చూపులకే నా గుండె 10,000 సార్లు కొట్టుకున్నట్టు అనిపించింది. అతనేమో డిన్నర్ అంటున్నాడు. నాకెందుకో చాలా టెన్షన్గా ఉంది మావయ్య గారు. చూడు లక్ష్మి, నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తున్నాను. మన మంచికి ఆ దేవుడు అండ కూడా ఉంటుందని నమ్ముతున్నాను. నువ్వు కూడా అదే నమ్మకంతో ఉండు, సరేనా? అలాగే, సరే సరే. మావయ్య గారు. అమ్మా లక్ష్మి, తయారైపోయావా? నీకోసం సంజయ్ వెయిట్ చేస్తూ ఉంటాడు, బయలుదేరు. మావయ్య గారు, నాకెందుకో భయంగా ఉంది. ఎందుకు లక్ష్మి? మనం ఏదో చేయబోయి ఇంకేదో చేయబోతున్నామేమో. ఏదో ఫలితం ఆలోచించి ఇంకేదో ప్రమాదంలో పడుతున్నామేమో. నువ్వు అడిగిన దాంట్లోనే ఆన్సర్ కూడా ఉందమ్మా. ప్రమాదాన్ని కూడా దాటినప్పుడే అసలైన ఫలితం కూడా దక్కుతుంది. ఆపదని కూడా దాటుకుని
అవతలి ఒడ్డుకు చేరినప్పుడే మన లక్ష్యం కూడా మన చేతికి చిక్కుతుంది. నేను అనాలోచితంగా ఏదీ చేయడం లేదు, అన్నీ ఆలోచించే చేస్తున్నాను. కానీ మావయ్య గారు, ఒక్కసారి చూడు. లక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన గొట్టంగాడెవడు చూడ్డానికి వస్తే వచ్చాడు. వచ్చినవాడు చూసి వెళ్ళిపోకుండా ప్రత్యేకంగా మాట్లాడాలి, పాస్తా తింటూ మాట్లాడాలి అని డిన్నర్కి ఎందుకు పిలిచాడు? వాడిని చూసావా? వాడు కాలు కాలిన పిల్లిలా ఎలా తిరుగుతున్నాడు. నువ్వు వేరే వాళ్లతో మాట్లాడడానికి వెళుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాడు. వేరే వాళ్లతో కూర్చొని డిన్నర్ చేయబోతున్నావంటే లోపల విలువెల్లాడిపోతున్నాడు. అలాంటి వాడు నిన్ను వేరేవాడు పెళ్లి చేసుకుంటానని ముందుకొస్తే కుదురుగా ఉంటాడా? ఖచ్చితంగా బయటపడతాడు. ఏమో మావయ్య గారు, అదంతా జరుగుతుందో లేదో నాకు అర్థం కావడం లేదు. లక్ష్మి, చిన్నప్పుడు కాకి గులకరాళ్ళ కథ విన్నావు కదా? నీళ్లల్లో బరువైన గులకరాళ్లు వేసినప్పుడే నీళ్లు బయటకొస్తాయి. ఇక్కడ కూడా అంతే. మిత్ర మనసులో బరువు పెరగాలి, అప్పుడే వాడి మనసులో ఉన్న ప్రేమ బయటకొస్తుంది. ఇప్పుడు నేను చేస్తుంది అదేనమ్మా. వాడి మనసులో బరువు పెంచుతున్నాను. వాడు తట్టుకోలేని భారం పెంచుతున్నాను. అప్పుడే నీ మీదున్న ప్రేమ బయటకొస్తుంది. మళ్ళీ నిన్ను దగ్గర చేసుకోవాలనే ఆలోచన వాడికొస్తుంది. కదా నాన్న, అసలు మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. నిజంగానే వదిన్ని మరొకరికిచ్చి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నారా? బాధ్యత పేరుతో వదిన్తో ఉన్న బంధాన్ని తెంచేద్దాం అనుకుంటున్నారా? రైట్. నేనేం చేసినా లక్ష్మి బాగు కోసమే చేస్తున్నాను. లక్ష్మి భవిష్యత్తు కోసమే చేస్తున్నాను. మీరు చేస్తున్న ఈ పనితో అక్కకి ఎలాంటి భవిష్యత్తు ఉండబోతుందో మాకు అర్థమవుతుంది మావయ్య గారు. కానీ అక్క నిజంగానే ఆ భవిష్యత్తును కోరుకుంటుందా? అక్క చెప్పక్క, నువ్వు బావగారిని వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నావా? చెప్పక్క. జాను, నేను చెప్తున్నాను కదా, లక్ష్మి సంతోషంగా ఉండాలి, సుఖంగా బ్రతకాలి. దానికోసమే కదా ఇదంతా. మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి. అది కాదు పెద్దనాన్న. సంజన, ప్రస్తుతానికి నేను చేసేది నన్ను చేయనివ్వండి. మీరు నా కాళ్ళకు అడ్డుపడాలని చూడకండి. అమ్మా లక్ష్మి, సంజయ్ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు బయలుదేరు. వాడెవడో రమ్మంటే లక్ష్మి ఎలా వెళ్ళిపోతుంది? నేను రాను, నాకు ఇలాంటివన్నీ నచ్చవు అని చెప్పొచ్చు కదా. ఇంతలోనే లక్ష్మి అలా ఎలా మారిపోతుంది? మిత్ర ఏంటి ఎందుకో కంగారు పడుతున్నట్టున్నాడు? మిత్ర కంగారు గురించి పక్కన పెట్టుకొని నువ్వు ముందు కంగారు పడు. నేను కంగారు పడాలా? దేని గురించి ఆంటీ? చూడు, ఇదే సరైన సమయం. లక్ష్మికి ఎలాగూ ఎవడో ఒకరిని తీసుకొచ్చి బావగారు అంటగడతానంటున్నారుగా. ఇదే సమయంలో నువ్వు మిత్రని ఇంకాస్త దగ్గర చేసుకో. నీ పెళ్లి జరగడం కోసం నీకు నువ్వే ఒక మార్గం వేసుకో. మీరు చెప్పింది కూడా నిజమే ఆంటీ. మిత్ర మళ్ళీ లక్ష్మి గురించి ఆలోచించకముందే మిత్రని నీ వైపుకు తిప్పుకోవాలి. మిత్ర మళ్ళీ లక్ష్మిని చూసి జాలి పడకముందే నీ ప్రేమంతా మిత్ర మీద కురిపించాలి. సరే ఆంటీ. మిత్ర, దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదు మనీషా. సరే మిత్ర, సరదాగా అలా బయటకు వెళ్ళొద్దామా? ఇప్పుడా?
నాకు మూడ్ లేదు మనీషా. మూడ్ లేదంటావేంటి మిత్ర? మనం సరదాగా బయటికి వెళ్ళి ఎన్ని రోజులైంది? సంతోషంగా అన్నీ షేర్ చేసుకొని ఎంత కాలమైంది? ప్లీజ్ మిత్ర, బయటికి వెళ్దాం. మనీషా, నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఎప్పుడు నేనే అర్థం చేసుకోవాలా? ఎప్పుడు నేనే సర్దుకుపోవాలా? ఇంతగా అడుగుతున్నందుకైనా కొంచెం కరగొచ్చు కదా మిత్ర. ప్లీజ్ మిత్ర, వెళ్దాం ప్లీజ్. సరేలే, వెళ్దాం. రెడీ అయ్యరా. థ్యాంక్ యూ మిత్ర. ఏం తింటారు సిస్టర్? ఇప్పుడు మీరేమన్నారు? మీరేం తింటారు సిస్టర్ అన్నాను. సిస్టర్ అని పిలిచేసరికి స్టన్ అయిపోయారా? మీరు జయదేవ్ అంకుల్ మిత్రగారి మనసులో మీ మీదున్న ప్రేమని బయటికి లాగడానికి ప్రయత్నిస్తున్నారు. దానికోసం నేను కూడా ఒక చేస్తున్నాను, అంతే. అంటే ఇదంతా మీకు జయదేవ్ అంకుల్ నాకు మొత్తం చెప్పారు. మనకు జరిగినవి ఒక అబద్ధపు పెళ్లి చూపులు మాత్రమే. ఇకపై జరగబోయేది కూడా నాటకమే. మీరేం టెన్షన్ పడకండి. జయదేవ్ అంకుల్ ఏదైతే అనుకున్నారో అది జరిగి తీరుతుంది. నువ్వు మిత్ర కలకాలం కలిసి ఉండాలి. దానికోసమే నా ప్రయత్నం అంతా. లక్ష్మి గారిని ఈవినింగ్ డిన్నర్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అక్కడైతే కాస్త మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. అసలు వాళ్ళు ఏ రెస్టారెంట్లో కలవబోతున్నారో ఏంటో. ఏంట్రా మిత్ర, ఏంటి ఏదో కంగారుగా కనిపిస్తున్నావు? కంగారా? అదేం లేదే. లేదురా, ఏదో విలువైన వస్తువు చేజారిపోయినట్టు, ఆ విలువైన వస్తువు మరొకరి చేతికి దొరికిపోయినట్టు నీలో నువ్వే ఎందుకో సతమతమైపోతున్నట్టు అనిపిస్తోంది. నేను గెస్ చేసింది కరెక్టేనా? నేను చేజార్చుకునేంత విలువైన వస్తువులు నా దగ్గర ఏం లేవు. ఒకవేళ అంత విలువైన వస్తువు చేజారిపోతే దానికోసం ఆలోచించడం జరగదు. పోనీలేరా, దాని గురించి ఎందుకులే. కానీ ఈరోజు మాత్రం నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఎందుకో? ఏముందిరా, లక్ష్మికి నేనిచ్చిన మాటని నెరవేర్చుకోబోతున్నాను. నా బాధ్యతని నా భుజాల మీద నుంచి దించుకోబోతున్నాను. సంజయ్కి లక్ష్మికి పెళ్ళైపోతే, వాళ్ళ సంసారం మొదలైపోతే ఇక నేను నిశ్చింతగా ఉండొచ్చు. అసలు ఎందుకో అందరి ముందు మాట్లాడడానికి అబ్బాయి మొహమాట పడుతున్నట్టున్నాడు. అందుకే ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి ఒక లవ్లీ రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేశాను. అక్కడ సంజయ్ లక్ష్మి మనసు విప్పి మాట్లాడుకుంటారు. మునుముందు లైఫ్ని ఎలా డిజైన్ చేయాలో చర్చించుకుంటారు. అందుకే అలాంటి వాతావరణం క్రియేట్ అవ్వడం కోసం ఒక బ్యూటిఫుల్ రెస్టారెంట్కి పంపించాను. అబ్బో,
అంత ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి మన వైజాగ్లో అంత బ్యూటిఫుల్ రెస్టారెంట్ ఎక్కడుందో? కైలాసగిరిలో కొత్తగా పెట్టారా ఇట్స్ యువర్ టైం అనే రెస్టారెంటు. అక్కడికి పంపించాను. ఇట్స్ యోర్ టైం రెస్టారెంటా? నేను కూడా ఆ రెస్టారెంట్కి వెళ్తే మిత్ర వెళ్దామా? ఎక్కడికి? ఏంటి మిత్ర, బయటకు వెళ్దామని చెప్పాను కదా. ఓ అవును కదా, వెళ్దాం. ఇంతకీ ఎక్కడికి వెళ్దాం? కైలాసగిరి దగ్గర ఇట్స్ యోర్ టైం అని ఒక బ్యూటిఫుల్ రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్దాం. ఓ ఇట్స్ యోర్ టైం, నైస్. ఇక నుంచి నీ టైం అంతా నాతోనే. కమ్ లెట్స్ గో. హలో సంజయ్, మనం అనుకున్నట్టే జరుగుతోంది. అవునా అంకుల్? అవును సంజయ్, మిత్ర అక్కడికే బయలుదేరాడు. అక్కడ ఏం జరుగుతుందో అని తనలో తనే సతమతమైపోతున్నాడు. లక్ష్మి నీతో ఏం మాట్లాడేస్తుందో, ఎక్కడ నీతో చనువు పెరిగిపోతుందో అని తెగ విలవిల్లాడిపోతూ బయలుదేరాడు. నేను చెప్పిందంతా గుర్తుందిగా? ఎలా ఉండాలో ఏం చేయాలో ఏది మర్చిపోలేదుగా? అంతా గుర్తుంది అంకుల్. వాడితో పాటు మనీషా కూడా వస్తుంది. ఏదోలా మేనేజ్ చేయి. సరే అంకుల్, నేను చూసుకుంటాను. సరే మరి ఉంటాను. సరే అంకుల్, ఉంటాను. ఏమైంది సంజయ్ గారు? జయదేవ్ అంకుల్ ఫోన్ చేశారు. మిత్ర గారు ఇక్కడికి వస్తున్నారంట. మిత్ర గారు ఇక్కడికి వస్తున్నారా? అవును అంకుల్, ప్లాన్ అదే. మీరు నాకెక్కడ దగ్గర అయిపోతారో అని మిత్ర గారు భయపడాలి. మనకెక్కడ చనువు పెరిగిపోతుందో అని మిత్ర గారు కంగారు పడాలి. ఇప్పుడు అదే జరిగింది. అందుకే మిత్ర గారు నేరుగా ఇక్కడికి వస్తున్నారు. మనీషా ఇక్కడ కూర్చో. ఓకే. సంజయ్ గారు, మిత్ర గారు ఏమైనా ఇక్కడికి వచ్చారా? అవును లక్ష్మి గారు, మీకెలా తెలిసింది? సరే సరే, ఏం చేయాలో తెలుసు కదా. మీరు కాస్త నవ్వుతూ మాట్లాడండి, కాస్త చనువు పెంచుకుంటున్నట్టు మాట్లాడండి. మిత్ర, వీళ్ళు కూడా ఇక్కడే ఉన్నారేంటి? అరే అవునే, వీళ్ళు కూడా ఇక్కడ ఉంటారని నాకేం తెలుసు. మనం వేరే చోటుకి వెళ్దాం పద. వాళ్ళతో మనకేం పని? మనం వచ్చిన పని మనం చూసుకుందాం. లక్ష్మి గారు, మీరు మాట్లాడుతూ ఉంటే నాకు టైమే తెలియడం లేదు. ఇంత సరదాగా, ఇంత సంతోషంగా ఇంతకు ముందు నేను ఏ అమ్మాయితోనూ మాట్లాడలేదు. ఏంటి వీడు మరి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? లక్ష్మి గారు, ఎంతసేపు అదే తింటారు? ఇది ట్రై చేయండి, బిర్యానీ.
వాళ్ళని చూస్తూ నువ్వెందుకు నర్వస్గా ఫీల్ అవుతున్నావు? నేనా? అదేం లేదే. అయినా వాళ్ళతో మనకేంటి? మిమ్మల్ని ఎవరో బాగా తలుచుకుంటున్నారండి, అందుకే ఇంత పొలమారుతుంది మీకు. మరీ ఇంత తక్కువ టైంలోనే అంత చనువు పెంచేసుకుంటున్నాడు ఏంటి వీడు? వీడి క్యారెక్టర్ నాకు నచ్చలా. మిత్ర, నిజం చెప్పు. లక్ష్మి ఇక్కడ ఉందని తెలిసే కదా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు?